వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పార్లమెంటరీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ జరిగిన 6 నెలల కూటమి పాలన కూడా ఏ రకంగా ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పనున్నారు. సార్ చెప్పండి, గడిచిన 6 నెలల పాలనే మీరు చూశారు, ఏ రకంగా ఉంది, అదేవిధంగా నూతన సంవత్సరం కూడా ఏ రకంగా ఉండిపోతుంది? ముందుగా అందరికీ కూడా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో చక్కగా మంచి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుతూ, గత 5 ఏళ్లుగా మేము మా పరిపాలనలో ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉన్నారు. మంచి అభివృద్ధి చేసాం, సంక్షేమం ఇచ్చాం, నాణ్యమైన విద్యా వైద్యం అందించాం. గత 6 నెలలుగా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఫెయిల్ అయింది. ఒక్క పెన్షన్ ఇవ్వడం తప్ప మిగతాది ఏది కూడా ఏమీ లేదు, అభివృద్ధి లేదు. ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ధరలన్నీ కూడా ఆకాశానికి అంటున్నాయి. ఇసుక దొరకదు, ఇసుక ఫ్రీ అంటారు, ఇసుక దొరకదు. అన్ని వ్యాపారాలు కూడా డేలబడిపోయి ఉన్నాయి. వీరు చేస్తున్నది ఏంటయ్యా అంటే ఓన్లీ కష్టపూరిత పరిపాలన తప్ప ప్రజలకి సుపరిపాలన అందించే మార్గం కూడా వెతకట్లేదు వాళ్ళు. మేము సంపద సృష్టిస్తాం, అన్నీ కూడా మంచి పరిపాలన చేస్తామంటే ప్రజలు మోసపోయి ఓటేశారు. ఈరోజు ఏంటంటే సంపద సృష్టిస్తామంటే అనేదో కొత్తవి తీసుకొస్తాడు, రాష్ట్రానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్రజల ఎత్తిన భారం వేసి కరెంట్ ఛార్జీలు పెంచి అన్నీ వీధికి 2 మద్యం దుకాణాలు పెట్టి ప్రజల్ని చెడు మార్గంలో నడిపిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ప్రజలు రానున్న రోజుల్లో గట్టి బుద్ధి చెప్తారని చెప్పి, రానున్న రోజుల్లో ప్రజలు మళ్ళా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అనే విధంగా ఇప్పుడే జనాలంతా కూడా గొడవ పెడుతున్నారు, ఎందుకు వేసామని బాధపడుతున్నారు. రానున్న రోజుల భవిష్యత్తులో మేము మంచి మెజారిటీతో అధికారంలోకి వస్తామని చెప్పి విశ్వసిస్తూ మరొక్కసారి సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం అంతా ఆశాజనకంగా ఉంటుందని, అదేవిధంగా భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ హరీష్ ఫర్ సాక్షి.